గేదె గట్టును మేస్తే దూడ చెలో మేరు, దాని వెనకే మేసిద్ది అంటారు. అలాగే యెరొబోము ఎటువంటి మాదిరిని చూపించలేడు? తన కుమారుడికి దుర్మార్గంగా పరిపాలించటం, అలాగే దేవునికి బహు కోపం పుట్టించేటువంటి అసహ్యమైన పనులు చేయటం, అవి జనులు కూడా చేయనట్లు ప్రేరేపించాడు. తాను చేస్తూ తన రాజ్యంలో జనులు కూడా అలా చేసేటట్లు ప్రేరేపించాడు. అందుకని దేవుడు ఏ చర్య తీసుకున్నాడు? యెరొబోము పట్ల, నీ కుమారుడైన అబియా చనిపోతాడు, నీ కుమారుడైన అబియా చనిపోతాడు. ఇంకో ప్రవచనం నెరవేర్చవలసి ఉన్నది. ఒక కాలం వచ్చింది, నేను ఒక రాజుని నియమిస్తాను. ఆ రాజు వచ్చి ఏం చేస్తాడు? నీ వంశములో పురుషులందరినీ చంపేస్తాడు. ఇది ఇంకా నెరవేర్చబడలా. 2 ప్రవచనాల్లో ఒకటి నెరవేర్చబడింది. ఏది? కుమారుడైనటువంటి అబియా చనిపోయాడు,